ఆడ బోట్ పోతుంది కదా, అదే గవర్నమెంట్ బస్సు, గవర్నమెంట్ బోట్. 200 ఛార్జ్ చేస్తారు. అది గ్లాస్ బోట్. అది అక్కడ నుండి మీద ఆ బీచ్, ఆ ఐలాండ్ దగ్గర తీసుకుపోతారు. దాని సరౌండింగ్ తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. దానికి 200. అసలు ఏమన్నా లొకేషనా? పబ్లిక్ ఎంత తక్కువ ఉన్నారు. ఇక్కడైనా పబ్లిక్ ఉన్నారు, అసలు ఇక్కడైతే పబ్లికే లేరు. మీకు ఐలాండ్ వరకు అయితే పోదు, కానీ కొంచెం పైకి ఎగరేసే డ్రోన్ తోటి మీకు ఐలాండ్ చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ అగైన్. మేము ఉన్న స్టేకి ఇదే 6,000 ఒక్క రోజుకి గట్టిగా పెట్టింది మాకు. ఇప్పుడైతే మేము ఇక్కడ నుండి పంబన్ బీచ్ క్రాస్ చేసి ఒక లొకేషన్ ఉంది, ఇక్కడ నుండి 70 కిలోమీటర్స్ ఆడికి పోతున్నాము. పోతా చెప్తా, ఎందుకంటే ఇప్పుడు మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా లేట్ చేసినామంటే మాకు సుక్కలు కనిపిస్తాయి. ఎంత క్రౌడ్ ఉందంటే అసలు చెప్తున్నా కదా, నేను నా జిందగీలో ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు. మీకు చూపిస్తాను, మీకు ఆల్రెడీ చూపించిన పొద్దున, ఇప్పుడు మళ్ళీ చూపిస్తా ఒకసారి. మీకు ట్రాఫిక్ చూపిస్తా అన్నా కదా, ఇవాళ వచ్చేటోళ్ళ ట్రాఫిక్ చూడండి. దగ్గర ఒక 2 కిలోమీటర్స్ నుంచి వచ్చేటోళ్ళ ట్రాఫిక్ ఇది. మేము రిటర్న్ అవుతున్నాము. See the traffic, man. Horrible traffic. Wait, జరుగుర్రా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత మంచి పని చేసినా. ఇంకా నేను మధురై ఒకరోజు స్టే చేసి ఫ్రైడే ఇక్కడ వచ్చేసినాము. లేదంటే చుక్కలు కనిపిస్తుండే మాకు. చూస్తారు కదా పబ్లిక్. నా లెఫ్ట్ సైడ్ ఉన్నదే గుడి. ఒక్కసారి రైడ్ తీసుకున్నామంటే మాకు ఇంకా ఫ్రీ అయిపోతుంది ఇదే గుడి. ఈసారి కుదరలేదు, బట్ నెక్స్ట్ టైం కంపల్సరీ గుడికి వస్తా. జై రామనాథ స్వామి. అయిపోయింది. ఇక్కడ నుండి మనకు అంత ట్రాఫిక్ ఉండదు. రూమ్స్ అయితే ఇవాళ డబ్బులు ఉన్నాయి, నిన్నటికంటే డబ్బులు ఉన్నాయి. అగర్ సీజన్ లేడు ఒక రూమ్ మనం లైక్ సొంత ఇల్లు ఉంటే ఏ అమ్మ లక్షలు సంపాదించుకోవచ్చు ఒక 10-15 రోజులల్లా. అమ్మో ఎట్లెక్తారా అయ్యా. ఓడి అక్క. మేము ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాము టెంపుల్ దగ్గర నుండి. ఇంకా చూడండి రష్, ట్రాఫిక్. రైట్ సైడ్ పోయేటప్పుడు ఫ్రీగానే ఉంది, వచ్చేటప్పుడు చూడండి. మేము పొద్దుగాల బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడన్నా కొంచెం అటు సైడ్ ఖాళీ ఉండే, రన్నింగ్ ట్రాఫిక్ ఉండే. ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ బస్సులో వచ్చిన వాళ్ళు అయితే ఈ టైంలో బస్సులల్లో ట్రైన్లల్లో వితౌట్ ఎనీ ప్రాపర్ బుకింగ్ లేకుండా వచ్చిన వాళ్ళకైతే చుక్కలే కనిపిస్తాయి. ఎందుకంటే బండి మీద వచ్చి మేము హోటల్ అడుక్కుంటా మాకు 2-3 గంటలకి 6,000కి దొరికింది. ఇక బస్సులల్లో ట్రైన్లల్లో వస్తే మాత్రం మా ఫ్రీ అయింది అనుకుంటా. ఇంకా వస్తూనే ఉంది ఏమంటారు ట్రాఫిక్ మా సైడ్ కూడా. థర్డ్ టైం ఇన్ మై లైఫ్ పంబన్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నా, అంటే వచ్చి పోతున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్ని పాసిబిలిటీస్ ఉంటే నెక్స్ట్ ఇయర్ వద్దాం. రే ఎందుకు ఆగిర్రా. బాయ్ పంబన్ బ్రిడ్జ్, సీ యూ నెక్స్ట్ టైం. చాలా మంది బైకర్స్, చాలా మంది అంటే చాలా మంది. లదాఖ్లో చూసిన ఎంతమందిని, మళ్ళీ ఇప్పుడు కన్యాకుమారి ఇక్కడ ఎంతమంది ఉంటారు. ఆల్రెడీ అయితే కన్యాకుమారిలో ఒక రూమ్ అయితే బుక్డ్, సో నాట్ ప్రాబ్లం. అసలు ఆ లెఫ్ట్లో ఆ బోట్స్ ఏమంటారు, ఆ బోట్స్ హైలైట్ ఉండే. ఆడైనా డ్రోన్ షాట్ దిద్దాం అనుకుంటే, కానీ అసలు చెప్తున్నా కదా టైం లేదు. ఎక్కువ రోజులు ఉందామంటే
పోలీసులు ఇక్కడ మొత్తం కంట్రోల్ చేస్తారు ఆగకుండా, ఎందుకంటే పీక్ కదా ఇప్పుడు, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. పైకేం చేయడం వల్ల మొత్తం ఆగి దీన్ని కూడా ట్రాఫిక్ జామ్ చేయకుండా పోలీసు వాళ్ళు. మేమైతే పంబాన్ బ్రిడ్జ్ క్రాస్ చేసేసి కిందికి వచ్చేసినాము. అండ్ నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇండియన్ ఓషన్, రైట్ సైడ్లో ఉన్నది బే ఆఫ్ బెంగాల్. అంటే ఎట్లయినా కావచ్చు, ఇటో రెండింటి సైడ్లలో ఏదో ఒక సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్ ఉన్నది, ఒక సైడ్ ఇండియన్ ఓషన్ ఉన్నది. కానీ అది ఎటు సైడ్ ఉన్నది ఎగ్జాక్ట్గా తెలియదు. ఎవరు నన్ను వేసుకోకూర్రి, నాకు తెలిసిన నాలెడ్జ్ గింతే. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది ఏర్వాడి. అక్కడ పోయిన తర్వాత సార్ ప్రాసెస్ ఏంది మాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళ అదే ఆ పోరాడు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన రామేశ్వరమే, ఆయన చెప్పిండంట ఇట్లా ఉంటుంది, ఎక్కువ క్రౌడ్ ఉండదు అని చెప్పేసి. సో అందుకే అక్కడ పోతున్నాము. అసలు ప్రాసెస్ ఏంది అనేది కూడా మాకు తెలియదు. అక్కడ పోయిన తర్వాతనే మేము తెలుసుకొని ఆ ప్రాసెస్ మీకు కూడా చెప్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జరా చూసుకోండి, ఎక్కువ వైరల్ చేసి గలీజ్గా చేయకుర్రి అంతే. మేము ఏర్వాడి పోయే ఏమంటారు డైవర్షన్ తీసుకున్నాము. అక్కడ నుండి రూట్ చూడండి ఎట్లుందో, అక్కడ ఇక్కడ మంచి నీళ్ళు, మధ్యలో చిన్న చిన్న గట్లు, లైక్ మనకి అలపిల్ల ఉంటాయి చూడరు, చిన్న చిన్న ఐలాండ్స్ టైపు. అమ్మో గాలి అట్లానే ఉన్నది, సేమ్ సూపర్ ఉన్నది. ఈ గూగుల్ మ్యాప్ ఏం అర్థమవుతలే అని చెప్పేసి లోకల్స్కి అడిగినాము. అమ్మో గాలి గట్టిగా కొడుతుంది. లోకల్స్కి అడిగితే వాళ్ళు రూట్లు చెప్తారు, ఇక అడుక్కుంటూనే పోతున్నాం, ఎందుకంటే మనోనికి తమిళ వస్తుంది. అందుకే వాడిని ముందు పంపిస్తున్నా. అంకుల్ మంచిగా చేపలు పడుతుండు, కానీ వ్యూ సీనరీ మంచిగా సల్లసల్లగా ఉంది. ఇట్లుండాలి లొకేషన్, ఎక్కువ ట్రాఫిక్ లేదు, ఎక్కువ బండ్లు కూడా లేవు చూడుర్రి. మనకి ఇందాక ఆ లొకేషన్ ఏమంటారు మన మధురై పోయే రూట్ అది, ఆ రూట్లో ఎన్ని బండ్లు ఎన్ని కార్లు, ఎందుకంటే మెయిన్ హైవే టచ్ అవుతుంది కదా. అక్కడ నుండి కన్యాకుమారి, తిరుచి, మధురై అన్నీ పోయేటి అక్కడ నుండి. మోస్ట్లీ ఈ లొకేషన్ అయితే నేను ఎవరికి తెలియదేమో అనుకుంటున్నా, లైక్ లోకల్స్కి తప్ప, ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ అయితే కనిపిస్తలేదు. బట్ రియాలిటీ మనం ఆడికి పోయినాకనే తెలుస్తుంది. బట్ ఏమన్నా అసలు బ్యూటిఫుల్ ఉందా బ్రో, పాప ఐ లైక్ ఇట్. ఏంది సీదా తీసుకొచ్చి మళ్ళీ హైవే కలిపిందా ఏంది? కాదులే, ఇది వేరే రూటు. మంచిగా ఇట్లా విలేజ్లోకి నుంచి పోతుంటే ఎంత మజా వస్తుందో. మీరు కూడా ఎవరైనా రామేశ్వరం ఫ్యూచర్లో ఎప్పుడైనా రామేశ్వరం వస్తే ఈ లొకేషన్కి అయితే రండి, ట్రై చేయండి రావడానికి. మంచి మంచి ఫొటోస్ వస్తాయి, ఇక్కడ మంచి మంచి వీడియోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మాకు అంత టైం లేదు కాబట్టి మేము డ్రోన్ లేపుతలేము, ఆడ పోయినాక మంచిగా లేపుకోవచ్చు అని చెప్పేసి. ఎర్వాడికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక స్టేజ్ చూస్తున్నాము. ఇక్కడ ఒక పెద్ద దర్గా ఉంది, దానివల్ల చాలా మంది రష్, అట్లా లైక్ ముస్లిమ్స్ ఎక్కువ మంది రష్ ఉన్నారు ఇక్కడ. బట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏసీ నాన్ ఏసీ ఈజ్ ఎనఫ్. క్యాన్ యూ చెక్ బ్రో? సో ఏదో రూమ్ డిస్కస్ అవుతుంది. 1000 రూపాయలకు వస్తాయి. ఈరోజు నైట్ ఎట్లా అట్లా స్టే చేసేసి దాని సామాన్ పెట్టేసి మేము ఆడ ఐలాండ్కి పోయేసి వస్తాం. 70 కిలోమీటర్స్లో మాకు తక్కువ దొరికింది రేట్. ఫస్ట్ అంతా ప్యాకేజ్ తీసేసి మేము లంచ్ చేస్తాం. 5 minutes later. ఇప్పుడైతే పిలియన్లో కూర్చున్నా నేను వెనకాల. ఇక్కడ నుండి ఒక రూట్ ఉంది సన్నది, అక్కడ పోయిన తర్వాత చూపిస్తా. వాట్ ఈస్ దిస్ రూట్ బ్రో? అప్ అండ్ డౌన్ బ్రో, ఇంక ఫుల్ రష్. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ ఎర్వాడ బీచ్. ఇందాక మేము రూమ్ చెక్-ఇన్ చేసి ఇక సీదా ఎర్వాడ బీచ్కి వచ్చినాము. యాక్చువల్లీ ఈడ ఐలాండ్ చూసినుండే, అండ్ మా ఫ్రెండ్ కూడా చెప్పిండు, మీకు చూపిస్తా ఐలాండ్. వీడు ఉంది కదా, ఇదే ఐలాండ్. మేము మోసపోయినాము. ఆ ఐలాండ్ మీదకి నార్మల్గా అయితే తీసుకుపోతారంట, బట్ ఇప్పుడు తీసుకుపోతలేరు, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉందని మేబీ అనుకుంటా. ఆ ఐలాండ్ చుట్టూ ఒక రౌండ్ వేస్తారు, గ్లాస్ బోట్లా తీసుకుపోయి మన కోరల్ రీఫ్ ఉంటుంది కదా, అది చూపిస్తారంట.
సో మాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే మేము ఏమనుకున్నామంటే ఐలాండ్ పైన మాకు అలవ్ వేస్తారేమో అని అనుకున్నాం కానీ అది చెయ్యరంట. సో ఇక నార్మల్గా బీచ్కి వచ్చినాం. ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాం ఈ రోజుకి, ఎందుకంటే నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయినాం, నిద్ర లేకుండే. ఇక రెస్ట్ కూడా దొరుకుతుంది, మంచి లొకేషన్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చినాము. అసలు ఏమన్నా లొకేషనా, పబ్లిక్ ఎంత తక్కువ ఉన్నారు, ఇక్కడైనా పబ్లిక్ ఉన్నారు, అసలు ఇక్కడైతే పబ్లికే లేరు. మీకు ఐలాండ్ వరకు అయితే పోదు కానీ కొంచెం పైకి ఎగరేసి డ్రోన్ తోటి మీకు ఆ ఐలాండ్ చూపిస్తా. అసలు ఎంత పీస్ఫుల్ ఉంది తెలుసా ఇక్కడ, ఏ లొల్లి లేదు, ఏం లేదు. ఇట్లాంటి బీచెస్ నాకు ఇష్టం. వేవ్స్ కూడా అంత పెద్దగా ఏం వస్తలేదు, నార్మల్గా వస్తుంది. ఇంకొకటి సన్సెట్ టైం కూడా అయ్యిందే, లైక్ ఇంకొక 1 అవర్లో సన్సెట్ కూడా అవుతుంది. కొంచెం సేపు ఇక్కడనే ఉండి ఇక్కడ నుండి రూమ్కి పోతాం మేము. లైక్ ఎట్లయినా ఇప్పుడు మేము రూమ్ పోయి చేసేది ఏం లేదు, ఇక 6 వరకు ఇక్కడనే ఉండి మంచిగా సన్సెట్ చూసుకొని కొన్ని మంచి వీడియోస్ తీసుకొని 6 o'clock రూమ్కి పోయి అనుకుంటాం. అప్పటి వరకు మీరు మంచి డ్రోన్ షాట్ ఎంజాయ్ చేయండి. ఆడ బోట్ పోతుంది కదా, అదే గవర్నమెంట్ బస్సు, గవర్నమెంట్ బోట్ 200 ఛార్జ్ చేస్తారు. అది గ్లాస్ బోట్. అది అక్కడ నుండి సీదా ఆ బీచ్ ఆ ఐలాండ్ దగ్గర తీసుకుపోతారు, దాని సరౌండింగ్ తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. దానికి 200. ఈ విలేజ్ వచ్చేసి ఏర్వాడి నుండి 2 kilometers ఉంటుంది. మీరు నార్మల్గా ఏర్వాడి బీచ్ అని కొట్టేస్తే మీకు లొకేషన్ చూపిస్తుంది. దాని పేరు బ్రో, వాట్ ఈస్ దిస్ నేమ్? పూరం అదేదో పిచ్చై మోపన్ వలాసన్ అంట, లైక్ ఆ బీచ్ పేరు. మీకు స్క్రీన్ పైన ఇస్తా చూడండి, మస్తు ఉన్నది అసలు లొకేషన్ కూడా. ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ అయితే మంచి ఎగరేస్తున్నా చూడండి. మంచి డ్రోన్ షాట్ అయితే తీసినాము, కొన్ని మేము కూడా ఫొటోస్ దిగినాము. కొంచెం సేపు ఉండి సన్సెట్ చూసుకొని వెళ్ళిపోదాము. ఆ సన్సెట్ షాట్ కూడా ఎట్లుందో చెప్పండి, ఎందుకంటే మంచి టైంలాగా వచ్చినాం మేము. ఇలా పొద్దున్న లేక మనకి రెస్ట్ కూడా లేరు, ఖాళీ మనమే ఉన్నాం. ఈ ప్లేస్కి ఎవరైనా రావాలనుకుంటే రామేశ్వరం నుండి దగ్గర ఒక 70 kilometers అవుతుంది. మేమంటే కొంచెం బాడీ స్ట్రెస్ అయింది కాబట్టి స్టే తీసుకున్నాం. నార్మల్గా అయితే 1 dayలో అట్లా చూసుకొని వెళ్ళిపోవచ్చు. లైక్ స్టే చేసి అంత మనకి హోమ్ స్టేస్ రూమ్స్ కూడా ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. సో ఏదో మేము ఇంకా ఉండాలని చెప్పి ఉంటున్నాం. అంటే ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ నుండి నేను పోయే డిస్టెన్స్ చాలా తక్కువ, అందుకే నేను ఇక్కడ స్టే చేస్తున్నా. 2 రోజులకి నిద్ర కూడా లేదు కాబట్టి. సో మీరు ఎక్కువ లేట్ చేయకుండా మంచిగా ఒక లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఒక మంచి సన్సెట్ డ్రోన్ షాట్ అయితే వేస్తున్నా చూడండి. టైం వచ్చేసి 6 అవుతుంది. సన్ సెట్ కూడా అయిపోయింది చూసుకోండి. మంచిగా ఒక 4-5 డ్రోన్ షాట్లు తీసినాము, ఫొటోస్ దిగినాం. అండ్ మంచిగా ఉంది ప్లేస్ అయితే. దగ్గర మేము ఒక 2.5 to 3 hours అయితే ఇక్కడ స్పెండ్ చేసినాము, రూమ్ పోయి ఏం చేసేది లేదని చెప్పేసి. ఇప్పుడైతే మేము సీదా రూమ్కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడు నేను రూమ్కి పోయి కూడా ఏం బ్లాగ్ పనుకుంటా, ఎందుకంటే నిన్న రాత్రి నుండి నిద్ర లేదు. సో ఇప్పుడు పోయి వండుకుంటా. అండ్ అలలు కూడా పెరిగినాయి చూడండి.
ఇందాక ఇక్కడ వరకే వస్తుండే, ఒక 10 minutes నుండి ఇగో ఇక్కడ వరకు వస్తుంది. అలలు కూడా పెరిగినాయి మెల్లగా, రాత్రి కాగానే అలలు కూడా పెరుగుతున్నాయి. బట్ నైస్ బీచ్. అండ్ ఈ బోట్స్ మస్తు ఇట్లా హాల్ట్ చేసి పెట్టారు, జబర్దస్త్ ఉంది ఇది. మంచి మంచి డ్రోన్ షాట్స్ అయితే తీసినాం, కొంచెం డ్రోన్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నాం. డ్రోన్ పట్టుకునేటప్పుడు నాకు ఇక్కడ కోసుకపోయింది. ఈ రోజుకైతే ఇంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.